దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్పై స్పీకర్ విచారణ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని వాదనలు వినిపించారు. పాడి కౌశిక్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. కాసేపట్లో మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇక దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ విచారణ ఎప్పట్లో పూర్తయ్యే అవకాశం ఉంది? అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటి ఆధారాలు స్పీకర్ ముందు ఉంచుతున్నారు? ప్రస్తుతమైతే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై ఈరోజు స్పీకర్ అసెంబ్లీ కార్యాలయంలో మాత్రము విచారణ ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపమే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతము అసెంబ్లీకి చేరుకున్నారు. తన న్యాయవాదులతో దానం నాగేందర్ మాట్లాడుతున్న పరిస్థితి. దానం నాగేందర్ పై ఇప్పటికీ 2 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా దానం నాగేందర్ పై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన 2 పిటిషన్లపై కూడా ఈ రోజు స్పీకర్ విచారణ జరిపించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పై కూడా విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాదులకు క్రాస్ ఎగ్జామినేషన్ దానం నాగేందర్ సంబంధించిన న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు మరి కాసేపులోనే మనం ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించిన పిటిషన్ కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ కూడా ఇంకా అసెంబ్లీలో ఉన్నారు. ఈ పిటిషన్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ మధ్యాహ్నం వరకు కూడా ఈ విచారణ అనేది కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. విచారణ తర్వాత మరొక రోజు ఈ పిటిషన్ పై వాదనలు పూర్తయిన తర్వాత మరొక రోజు తీర్పు కూడా స్పీకర్ ప్రకటించే అవకాశం. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు మొత్తం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇప్పటికే స్పీకర్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన దానం నాగేందర్ సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడే పాడి కౌశిక్ పిటిషనర్లు అతని పార్టీలో ఉన్నటువంటి దృశ్యాలు కావచ్చు, గతంలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ వీడియోలు, అదనంగా పేపర్ కటింగ్స్, ఫోటోలు కూడా ఇప్పటికే స్పీకర్ కి సమర్పించింది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా 2 పిటిషన్లు మాత్రం క్రాస్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.